గుడ్ మార్నింగ్, నేను రాజేష్. ఇవాళ ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఇటు 175 స్థానాల అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. 17 లోక్సభ స్థానాలకు. ఎస్గా మనం చూస్తున్నాము. బిగ్ డే అని ఎందుకు చెప్పానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. కొన్ని జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా పోలింగ్ కేంద్రాలకు 10-11 గంటలకు బయలుదేరే సమయంలో, కానీ ఓటర్లు 7 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో బారులు తీరారంటే చూడొచ్చు. ఓటర్లో ఎంత చైతన్యం వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ఇక మరికొన్ని జిల్లాల్లోని కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నిన్న రాత్రి నుంచే అక్కడంతా కూడా ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరగడం, అక్కడ 144 సెక్షన్ కొంతమందికి గాయాలయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు పోలింగ్ ముందు మరికొన్ని నిమిషాల్లో పోలింగ్ జరుగుతున్న అన్న సమయంలో కూడా అక్కడ మళ్ళీ పల్నాడు జిల్లాలోని అయితే రెంటచింతల మండలం రెంటాల గ్రామంలోని ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్లు దాడులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి చక్కబడినట్టు తెలుస్తుంది. మొత్తానికి అక్కడ కూడా ఓటర్స్ అంతా కూడా పోలింగ్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఎస్, మొత్తానికి మనం చూస్తే ఈ యొక్క పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఓటర్లు ఆ చైతన్యం తీసుకొచ్చారు ఈసీ. చూద్దాం, మరి ప్రతి జిల్లా నుంచి కూడా మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు ప్రతి జిల్లా నుంచి, ఇటు ఏపీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ అప్డేట్స్ అందించడానికి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనము డిబేట్ కంటిన్యూ చేయబోతున్నాము. మనతో పాల్గొంటున్న అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్, అదేవిధంగా నల్లా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ఇక రాకా సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా మనకు డిబేట్లో ఉన్నారు. సో దానికన్నా ముందు ఒకసారి మనం జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటి, ఎందుకంటే అక్కడ కాస్త మావోయిస్ట్ ప్రభావితం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మరి దాంతోపాటు రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు అనేది తెలుస్తుంది. అక్కడ మా ప్రతినిధి అరుణ్ ఉన్నారు. అరుణ్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు? నేను ఇంతకుముందు అన్నట్లు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని తెలుస్తుంది. మరి పోలింగ్ స్టార్ట్ అయిందా, ఎలా కొనసాగుతుంది? ఏదైతే రాజేష్ గారు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఏదైతే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఆ పార్లమెంట్ అభ్యర్థి మొత్తంగా 42 మంది ఆ పోటీలో ఉండగా 1500లకు పైగా పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ సమస్యాత్మక కేంద్రాలు 279గా గుర్తించారు. ఎట్ ద సేమ్ టైం 15,96,000కు పైచీలుగా ఆ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే కొంత తీవ్రవాద ఉన్న నియోజకవర్గాల్లో 7 నుంచి ఏదైతే మంతిని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల్లో ఉదయం 4 గంటల వరకే ఈ పోలింగ్ అయితే ఉంటుంది. మిగతా తక్కువ 3 జగిత్యాల, ధర్మపురి, ఏదైతే రామగుండం, పెద్దపల్లి ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఇప్పటికే ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పోలింగ్ సెంటర్ అయితే ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఇప్పటికే మన 7 గంటలకే పోలింగ్ శాతం కూడా లైన్లలో అయితే వేచున్నారు. కొంత వర్షం వచ్చినప్పటికీ, సాయంత్రం నిన్న రాత్రి కొంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఆ పోలింగ్ శాతం అయితే పోలింగ్ కు మాత్రం ఆ ఓటర్లు అయితే బార్లు తీరి అయితే ఉన్నారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్న విధంగా ఇక్కడ బెల్లంపల్లి ప్రజలైతే ముందంజలో ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే అంటే ఉదయం ఒక 7 గంటల నుంచి స్టార్టింగ్ అయిన పోలింగ్ అరగంటలోనే దరిదాపుగా అందరూ బెల్లంపల్లికి సంబంధించిన పట్టణ వాసులు అయితే చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఏదైతే రూరల్ ఉన్నారు, కన్నెపల్లి గాని, భీమిని గాని, నెన్నెల్లో గాని కొంత రాత్రి ఈ వర్షానికి కరెంటు కోతల వల్ల కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ఉందనేది మనకైతే సమాచారం ఉన్నది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓటర్లు మాత్రం ఉత్సాహంతో ఓట్లు అయితే వేసేందుకు ముందుకొస్తున్నారు. 7 గంటల నుండే ఓట్లు అయితే వేసే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 1500 పోలింగ్ సెంటర్లలో కూడా కొంత ఇదే విధమైన ఉత్సాహం కనబరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్. ఎస్, ఒకసారి యాదాద్రి జిల్లాకు వెళ్దాం. యాదాద్రి జిల్లా నుంచి కూడా మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. ఒకసారి ఇది అక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ అంటే రాత్రి కొంచెం వర్షం కురిచింది అని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల ప్రస్తుతం స్టార్ట్ అవ్వలేదని కూడా తెలుస్తుంది. నిజంగా మరి స్టార్ట్ అయ్యిందా, ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్,
ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఉదయం 7 గంటలకే ఇక్కడ పోలింగ్ అనేది నమోదయ్యింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించడంతో, అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండల కేంద్రంలో మున్సిపాలిటీ కేంద్రాలు మాత్రం 1-3 బూత్లలో 2 ఈవీఎంలు మొరాయించడంతో ఇప్పటి వరకు కూడా అక్కడ పోలింగ్ అనేది నమోదు కాలేదు. అయితే మొత్తం భువనగిరి పార్లమెంట్ కు సంబంధించి మాత్రం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మొత్తం 18 లక్షల ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుండే ఇక్కడ ఓటు హక్కును మనం విజువల్ గా చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండి ఇక్కడ లైన్ లో ఉండి మాత్రం వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రం ప్రజలు కొద్దిగా ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు, గత రాత్రి నుండి కొద్దిగా వడగాల్పులతో కూడిన వర్షం రావడంతో మాత్రం కొద్దిగా వాతావరణం కూడా కొద్దిగా చల్లబడింది. చూసుకోవచ్చు, ఉదయం 7 గంటల నుండి మాత్రం ఇక్కడ మహిళలు గాని అలాగే పురుషులు గాని ఇక్కడ 2 లైన్లలో నిలబడి ఓటేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అలాగే చూసుకోవచ్చు, ఇక్కడ ఓటింగ్ సంబంధించి అంటే అటు మహిళలు గాని ఇటు పురుషులు గాని వీళ్ళకి సంబంధించి మాత్రం ఓటక్ అనేది జరుగుతుంది. అలాగే వృద్ధులకు, వయోవృద్ధులకు అలాగే దివ్యాంగులకు మాత్రం సపరేట్ గా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు పూర్తి బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. రైట్ నరేష్, రైట్. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, మొత్తానికి ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా సెలబ్రిటీస్ అంతా కూడా ఉదయం 7 గంటల నుంచే అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు. చూస్తూ ఉన్నాము, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్, అదేవిధంగా ఉదయం 7 గంటలకే ఇటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అక్కడే కూర్చొని ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చర్చ కంటిన్యూ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు, ఎందుకంటే ఈసారి ఎలా ఉండే అవకాశం కనబడుతుంది, నిజంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందా లేక తగ్గే అవకాశం ఉండబడుతుందా, ఎలా ఉంది ఓటర్లో చైతన్యం వచ్చి, ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఈరోజు మనం చూస్తున్నాము, పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే పల్నాడు జిల్లాలో జరిగిన పరిస్థితులు, పరిణామాలు మనం చూసాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా పోలింగ్ మూసే వరకు? 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళకి మీకు కూడా నమస్తే అండి. రాజకీయ పల్నాడు చాలా సెన్సిటివ్ ఏరియా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. తర్వాత అక్కడ ఎప్పుడైతే బ్రహ్మయ్య గారికి ఇచ్చారో అక్కడి నుంచి కొంచెం టఫ్ సిచ్యువేషనే డ్రైవ్ అవుతుంది. పిన్నెల్లి గారు వేసేసి అతనికి లాస్ట్ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీతో దగ్గర 10-15 ఇయర్స్ అతను నియోజకవర్గంలో లేకుండా ఉన్నాడు. సడన్గా మళ్ళీ రీఎంట్రీ యాజ్ అన్ ఎమ్మెల్యే మళ్ళీ కంటెస్టెడ్ క్యాండిడేట్ కింద ఉన్నారు. అక్కడ కొంచెం ఫ్రిక్షన్ చాలా ఎక్కువగానే ఉంది. బట్ సెన్సిటివ్ ఏరియాని వాళ్ళ పోలీసులు అయితే కొంచెం గట్టిగానే అడ్రస్ చేస్తారు. అండ్ ఇది ఒక ఎత్తి అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ ప్రిపరేషన్ అన్ని మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు శ్రీనిధి ఏం చెప్తారంటే సాయంత్రం ఎలక్షన్ అయిపోతారు 2 చెదురు గట్లని అంటారు. వాళ్ళకి పడిన దెబ్బలు ఎలా తగులుతాయో బుర్రలాగి బద్దలైపోయి నానా ఇబ్బందులు పడతారు. వీళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. డిప్లాయ్ చేయవలసిన ఫోర్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా డిప్లాయ్ చేయాలి. సెన్సిటివిటీని కొంచెం కరెక్ట్గా అడ్రస్ చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. బట్ ఈవెన్ ఆఫ్టర్ జరిగింది, నేనేమంటున్నా, అది ఆల్రెడీ మీరు అన్నట్లు సెన్సిటివ్ ప్రాంతం అని మీరు అన్నప్పుడు పోలీసులు కావచ్చు, అధికారులు ఐడెంటిఫై చేసి ఉంటారు కదా, అక్కడ అదనపు భద్రత కూడా కల్పించి ఉంటారు ఆ ప్రాంతంలో. అయినప్పటికీ కూడా ఇలా జరిగిందంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు క్యాండిడేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అతన్ని లాస్ట్ 10-15 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే నియోజకవర్గంలో లేని అతను ఏ కారణంతో లేడు అన్నది ప్రజలకు తెలియాలి కదా. అది తెలియకుండా ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేస్తే అక్కడ లేని ఫ్యాక్షన్స్ మళ్ళీ ఉధృతంగా చేస్తాడు. రాయలసీమలోనే ఫ్యాక్షన్, కానీ పల్నాడులో ఫ్యాక్షన్ సిద్ధాంతాలని ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకుని కొడుతున్నాడు అతను. ఎనీవే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పొద్దున్నే ఎందుకు జనాలు వస్తారంటే ఎండలకు భయపడే ఒకటి. రెండోది ఏంటంటే ఈ మార్నింగ్ వాకింగ్ చేసి వాళ్ళు వీళ్ళందరూ తెల్లారి, ఇప్పుడు నేను కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి వెనక్కి వచ్చాను. ఓకే, ఈ పెద్దవాళ్ళందరూ లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ పొద్దున్న 6 గంటల నుంచి వాకింగ్ చేసుకుని వచ్చి ఇమీడియట్గా లైన్కి వస్తారు. ఇది ఏంటంటే కొంచెం 10 లోపున. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈసారి ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకుంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ 2 కనబడుతున్నాయి. 96 ఎంపీ ఎలక్షన్స్కి 4th ఫేజ్లో జరిగే ఎలక్షన్స్లో మన స్టేట్లో కూడా 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఇది కాక ఈ 175 ఎమ్మెల్యేలు యొక్క ప్రాబల్యంతో ఎలా గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి ఈసారి ఒక రీజనల్ పార్టీస్కి అయితే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రస్థానం లేని జనసేన పార్టీ అయితే దాని ఉనికిని చాటుకోవడానికి, అలాగే తెలుగుదేశం ఇన్నాళ్ళు బట్టి ఉన్న దాంట్లో ఏటికి ఎదురెత్తున్న తరుణంలో వాళ్ళు ఎలా సర్వే అవ్వాలన్న దాంట్లోనూ ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమాలకి ప్రజలు రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ప్రజలు ఎలా ఓటింగ్ చేస్తారన్నదే ఈ ఓటింగ్ సరళ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మోర్ ఎంత ఎక్కువ ఓటింగ్ పడిందంటే గతంలో మనకు ఒక ఇది ఉంటుంది, ప్రభుత్వ మార్పు కోసం ఓటింగ్ ఎక్కువ పడింది అన్నది మనకి కామన్ నానుడి. కానీ ఇక్కడ ప్రతిఫలం తీసుకున్న వాళ్ళు రెసిప్రోకేటివ్గా ఓటింగ్ చేశారా అన్నది ఒక డిస్కషన్ ఉంటుంది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా స్పందించారు అన్నది ఇంకొకటి ఉంటుంది. మూడోది ఈ ప్రభుత్వాన్ని స్థిరీకరించుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నది ఇంకోటి ఉంటుంది. ఓవరాల్ గా అపోజిషన్ పార్టీ కనుక ఇఫ్ దే జస్టిఫైస్ దర్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు మేనిఫెస్టోస్ దెన్ డెఫినెట్ గా ఒక డిబేటబుల్ టాపిక్ ఉంటుంది. క్వైట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ కూడా మేనిఫెస్టో ఇచ్చారు లేదో కూడా డౌట్ఫుల్ గానే ఉంది. అండ్ మోర్ ఈ రోజు మేనిఫెస్టో మీద ఎక్కడ అపోజిషన్ పార్టీ డిబేట్ డిస్కషన్ లేకుండా ఇది రాక్షస పాలన, ఈ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి అన్న కార్యక్రమంలోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు ప్రజల్ని. సో అది ఎంతవరకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మీద ఎలక్షన్. రైట్, ఒకసారి మనకు రాకా సుధాకర్ గారు కూడా లైవ్ లోకి ఉన్నారు. ఒకసారి రాకా సుధాకర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారా? బండారు రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు బారులు తీరారంటే ఎండ ప్రభావం పెరుగుతుంది, మళ్ళీ 10-11 అయితే ఎండ పెరుగుతుంది, అక్కడ ఉండలేము అనే దాంతో మార్నింగ్ వచ్చారనుకోవచ్చా, లేక ఓటర్లలో ఒక అవేర్నెస్ వచ్చింది ఖచ్చితంగా ఓటర్కు వినియోగించుకోవాలి అనే దానిపైన ఏదైతే ఈసీ ప్రచారం చేసిందో దానికి స్పందన పరంగానే ఈ రకంగా వచ్చారనుకోవచ్చా? ఇది పెరిగే అవకాశం ఉంటుందా పర్సెంటేజ్? రాజేష్ గారు, మీకు మన 60 ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటేమో ప్రచారం ఉధృతమై ఎండలు బాగా తగ్గి ఇప్పుడు రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎండలు ఒకటి, వర్షం పడుతున్న భయం కూడా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం మార్నింగ్ తొందరగా వేసుకొని పోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతపాటు యూత్ లో బాగా సోషల్ మీడియా చేయంగా మంచి అవేర్నెస్ వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఓటేసాను, మీరు వేయండి. ఇప్పుడు సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఓటేసి వచ్చాను సరిగ్గా 7 గంటలకే ఫస్ట్ ఓటు మాదే మామూలులో. అట్లా ఇప్పటి తరానికి ఒకటి ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే ఇతరత్ర ఈ సోషల్ అంటే మన సామాజిక మాధ్యమాలు పెట్టుకోవడానికి ఒక ఫ్యాషన్ గా మరి మంచిది అంటున్నారు. మిగతా వాటిల్లో ఇన్సిడెంట్ కాగానే నిమిషాల్లో సెకండ్లలో పెట్టే క్రమం జరుగుతుంది కనుక ఇవాళ యూత్ లో మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు నేను పోయిన పోలింగ్ బూతులు ప్రజాపూర్లో అయితే యూత్ మొదలు వచ్చి ఓటేసిపోతున్నారు. చాలా వరకు ఇది పెట్టుకోవడానికి కూడా ఒక ప్రేరణ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ వాళ్ళ ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ 2 జరుగుతున్నాయి. దానివల్ల కూడా ఓటర్ల అవేర్నెస్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ రెండింటి వల్ల అసెంబ్లీకి రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం మీరు అసలు లైన్లో ఉండారా? ఒకసారి గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఉన్నారు. ఒకసారి అక్కడ, ఎందుకంటే అక్కడికి వస్తా టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుసు. ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పవన్, చెప్పండి, ఏంటి అక్కడ పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రెండుచింతల మండలం ఉందా, రెంటాల గ్రామంలోని కాస్త ఉద్రిక్త పరిస్థితులు అంటున్నారు. ప్రజెంట్గా మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఉన్నటువంటి రెంటాల గ్రామంలో అయితే మాత్రం ఉదయం నుంచి కాస్త ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తా ఉంది. గుంటూరు జిల్లాలో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల పోలింగ్ సరళి అయితే మాత్రం ఉదయం నుంచి ప్రారంభమైంది. దాదాపు ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు 5:30 గంటల ప్రాంతంలోనే మాక్ పోలింగ్ ముందుగా నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఆ పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓటర్లు అయితే మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం బారలు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముసలాముతికి ఏదైతే ఓటు వినియోగించుకునేందుకు కూడా పెద్ద మొత్తంలో వృద్ధులైతే మాత్రం ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బారలు తీరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండుచింతల మండలం రెంటాల గ్రామంలో అయితే మాత్రం ముందుగా అక్కడ కొంత ఉద్రిక్తమైన వాతావరణం కనిపించింది. కొద్దిసేపటి క్రితమే మరి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్ల మధ్య తలెత్తుతున్నటువంటి వివాదం కూడా గాలివానలా మరి కొంత ఉద్రిక్త పరిస్థితులు కాకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఉదయం 6 గంటల ప్రాంతంలోనే వైకాపా టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వచ్చేటువంటి క్రమంలో కూడా వీరిద్దరి మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. మాటల యుద్ధం తర్వాత పరస్పరం కూడా కర్రలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తంలో ఈ దాడిలో టీడీపీ సంబంధించినటువంటి 4 ఏజెంట్లకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేటలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ పవన్ ఒక విషయం చెప్పండి. పవన్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. అక్కడ
కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాను, కొంతమంది మహిళలకు గాయాలైపోయాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాను. ఎవరు వాళ్ళంతా? వాళ్ళంటే ఏజెంట్ల, యాక్చువల్గా పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు పోలింగ్ కన్నా ముందే అక్కడ ఘర్షణ దిగి కట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అక్కడ ఓటర్స్ ఓటు వేయడానికి వచ్చే సమయంలో ముఖ్యంగా ఏజెంట్లు ఈ రకంగా కొట్టుకుంటే అక్కడ ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారా, అక్కడ పోలీస్ బందోబస్తు ఉందా, అదే ఎన్నికల సిబ్బంది మరి స్టార్ట్ చేశారా, ఏం జరుగుతుందా ఆ ప్రాంతంలో, ఆ జిల్లా, ఆ మండలంలో? అవును సార్, ఖచ్చితంగా కూడా చూసుకోవచ్చు. 5:30 గంటల ప్రాంతంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అనంతరం కూడా టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి ఏజెంట్లను లోపలికి అనుమతించినటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలిచినటువంటి ఓటర్లు అయితే మాత్రం కొంత భయభ్రాంతులకు గురైన మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేస్తున్నారు. ఈ దాడిలో ఏజెంట్లకే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటు వైకాపా సంబంధించిన శ్రేణులు టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్లపై కూడా లోపలికి వస్తే మీ సంగతి ఏంటో చూస్తామంటూ కూడా ఒక హుకాం జారీ చేసి లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా పరస్పరం కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. పవన్ ఒక విషయం చెప్పండి, పవన్ ఒక విషయం చెప్పండి. అక్కడ మనం ఇప్పటికే కేంద్ర పోలీస్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ సరళి పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల సంబంధించిన అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సరళిని దాదాపు గతంలో పవన్ ఒక విషయం చెప్పండి. పవన్ అది కాదు, అక్కడ ఏంటి అంటే పవన్ అక్కడ మనం చూస్తూ ఉంటే మీరే అంటున్నారు అక్కడ కాస్త సెన్సిటివ్ ప్రాంతం అని చెప్పేసి అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పుడు అక్కడ కర్రలు పట్టుకొని మనం చూస్తున్నాం విజువల్స్. కర్రలు పట్టుకున్నారు. ఆ కర్రలను ఎందుకు అనుమతించారు అక్కడ పోలీసులు? ఎందుకు అక్కడ మన పోలీసుల వైఫల్యం కనపడుతుందా? ఆ కర్రలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? అంటే చూసుకోవచ్చు సార్, ఖచ్చితంగా కూడా ఏదైతే కర్రలు తీసుకొని ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటు వైకాపా సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, టీడీపీ సంబంధించిన ఏజెంట్లు కూడా ఇరువురు కర్రలు తీసుకొని పోలింగ్ కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం పోలీసులు అక్కడ 4 మాత్రమే ఉన్నారు. సిఆర్సీఎఫ్ ఏదైతే కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇంకా అక్కడికి చేరుకోలేదు. అప్పుడే పోలింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి వీరు ముందుగానే ఒక పథకం ప్రకారమే పోలింగ్ కేంద్రంలోకి కర్రలు తీసుకొని పెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే కర్రలు తీసుకొని లోపలికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన నేతలు కర్రలు తీసుకొని వస్తున్నారని చెప్పి ఒక్కసారిగా వీరంతా కూడా పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి చూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరస్పరం కొంత యుద్ధ వాతావరణం. పోలింగ్ ప్రారంభం అయిందా, ఇంకా అలానే గొడవ కొనసాగుతుందా? ఓటర్లు వచ్చారు అక్కడికి? ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు అయితే మాత్రం భారత్ తీరు ఉన్నారు. పోలింగ్ అయితే రెంటాల గ్రామంలో ఇంకా ప్రారంభం కాలేదు. పోలీసులు ఇప్పటికే ఆ రెంటాల గ్రామంలో చేరుకున్నారు. చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియని స్టార్ట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలోనే ఈ రోజు పర్యటించాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాయుధ బలగాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని అయితే మాత్రం చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరీ కాసేపట్లోనే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సార్. రైట్ పవన్, మొత్తానికి గుంటూరు జిల్లాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు మాకు అందిస్తుండండి. మళ్ళీ లైవ్లో కుదురు. థ్యాంక్ యూ పవన్. ఎస్, ఒకసారి గెస్ట్ దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు మా ప్రతినిధి చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే అక్కడ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు అంటే మనం ఇదంతా ముందే ఎక్స్పెక్ట్ చేసామనుకోవచ్చా? ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది? గతంలో నాకు తెలిసి ఎప్పుడు జరగలే, లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు. ఎందుకు పల్నాడు మొదటి నుంచి కూడా ఒక రకంగా రాయలసీమ ఫ్యాక్షన్ లాగానే మొదటి నుంచి పల్నాడులో కొరద శివప్రసాద్ గారు అంతకుముందు కూడా పల్నాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం మొదటి నుంచి కూడా నేను అక్కడ చాలాసార్లు చూసేవాడిని కనుక ఖచ్చితంగా ఇది పల్నాడును సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. అంతకు తగ్గ ఏర్పాట్లు చేయలేదా అనిపిస్తుంది. అప్పుడు రెంటాల కానీ అవన్నీ తిరిగిన వాడిని కనుక అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదా అనిపిస్తుంది. ముందుగా ఊహించాలి. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా ఊహించాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ని ఎక్కువ దించడం. రెండోది కూడా రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ 2 ఒకేసారి జరుగుతున్నాయి. గత సంవత్సరంగా పంచాయతీ ఎన్నికలకు ప్రిపేర్ ఎట్లా అవుతారో ఆ రకంగా మొత్తం అన్ని పార్టీలు సిద్ధమయ్యారని నేను అంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను ఎన్నుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆ సమస్య లేదు. ఆంధ్రలో రెండోది ఏంటంటే కులగజ్జి కూడా ఉండడం వల్ల కుల చైతన్యం అనేది దాన్ని కులగజ్జి అనాలి నేను.
ఏమంటారంటే అది ఉండడం వల్ల కూడా కులాల పరంగా గతంలో పంచాయతీలు ఉన్నాయి, అట్లాగే పార్టీల పరంగా పంచాయతీలు ఉన్నాయి. ఇవి కూడా ఈ ఎన్నికల సందర్భంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ఏదో పార్టీ మద్దతుదారుగా ఉంటారు కనుక అది కూడా పనికొస్తుంది. వాళ్ళు పంచాయతీ ఎన్నికల స్థాయికి దిగజారుడు అంటే పంచాయతీ ఎన్నికలు అవమానించడం కాదు, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం ఎట్లా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు కూటమి అట్లాగే వైసీపీ ఈ మధ్యన పోటీ ఉంది కనుక ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ఏ ఓటును కూడా పోనీయొద్దని అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సంఘటనలు పోలింగ్ స్థలాన్ని దెబ్బతీస్తే నేను అంటున్నాను రాజేష్ గారు. అంటే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఓటింగ్ వచ్చేవాడు కూడా రాకుండా పోతారు. అనవసరంగా ఎందుకు గొడవలు ఎందుకు అక్కడికి పోయి అంత ఇబ్బంది పడ్డామని. కొందరు నేను వెళ్ళానండి చాలా మంది ఉంటారు కానీ వెనక్కి వచ్చినాను అట్లా ఆ రకంగా కాకుండా ఉంటారంటే సాధారణంగా సామాన్యంగా చాలా వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. ప్రజలు కూడా సమయంతో ఉండాలి. ఈ ఒక్క రోజుతోనే ప్రపంచంలో మునిగిపోతే ఒక రోజుతోనే భవిష్యత్తు తారుమారు కాదు. కానీ ఓటు వేయడం తప్పనిసరి అనుకున్నప్పుడు ఓటు వేసే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత, ప్రశాంతంగా ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. దానికి తగ్గట్టు ఏర్పాటు చేస్తారో. ఇప్పుడు డైల్ చేయగానే చాలా మంది 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాం అంటున్నారు. నేను కూడా తెలుసుకుంటున్నాను ఎక్కడ రైట్. ఓకే వాళ్ళు రైట్. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం అండి. రామ్మోహన్ రావు గారు, కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. కోటేశ్వరరావు గారు, ఘర్షణలు నివారించడానికి పోలింగ్ బూత్ దగ్గర కంట్రోల్ చేసుకొని బయట కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. దాన్ని మిగతా శాంతి భద్రత దృష్ట్యా పోలీసులు చూసుకోవాల్సిన అవసరం. రైట్ అండి. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం కదా జరుగుతున్న పరిణామాలు ఎలా ఉందనుకుంటారు? పోలింగ్ పర్సెంటేజ్ ఇలా ఉంటే, అంటే 7 గంటల ముందే చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతుంటే, ఇలా ఉంటే ఓటర్లు బయటికి వచ్చి ఓటు వేసే పరిస్థితి, ఆ స్వేచ్ఛ ఉంటుందా? ఈ రకమైన ఆందోళనలు కొనసాగుతుంటే మాకెందుకు ఈ టెన్షన్లు, ఈ గొడవలని చెప్పేసి ఇంటికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ఈసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెంటాల విలేజ్ లో నేను ఇప్పుడే జస్ట్ 1 నిమిషం క్రితం మాట్లాడాను. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. 7 గంటలకే ప్రారంభమైంది. అయితే 6 గంటల సమయంలో ఒక పార్టీకి చెందినటువంటి ఏజెంట్ల దగ్గర మారణాయుధాలు అంటే కత్తులు అట్లాంటివి ఉన్నాయనేటువంటి అనుమానంతో ఒక స్వల్ప ఘర్షణ జరిగింది. అందులో 3-4 చిన్న చిన్న గాయాలు కూడా అయినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత పోలింగ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఫ్రాక్షన్ విలేజెస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. పరస్పరం అనుమానాలు అనేటువంటివి ఇక్కడ ప్రధానంగా చోటు చేసుకున్నాయి. అందువలన ఇంకా రాబోయేటువంటి పోలింగ్ ముగిసే సమయంలో ఇంకా ఎక్కడైనా కొన్ని గ్రామాల్లో ఇదే విధమైనటువంటి ఉద్రిక్తతలు తలెత్తిన ఆశ్చర్యం లేదు. కానీ రెంటాల్ అనేటువంటి విలేజ్ లో మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఎలాంటి ఆటంకాలు ఎటువైపు నుంచి కూడా, తెలుగుదేశం వైపు నుంచి కానీ లేదా వైసీపీ నుంచి కానీ లేవు అనేటువంటిది తాజా సమాచారం అక్కడ ఉన్నటువంటి ఓటర్లతోటి నేను. కానీ ఒకటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈసారి ఏపీలో పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము హైదరాబాద్ లో దాదాపు చాలా వరకు ఖాళీ అయిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా ఓటకు వినియోగించుకోవడానికి వెళ్ళింటారు. అది దాంతోపాటు 30 లక్షల మంది యువ ఓటర్లు, కొత్త ఓటర్లు కూడా వచ్చారు. సో ఇవన్నీ కూడా అంటే ఈసారి మనం లాస్ట్ టైం చూస్తే ఈసారి 85 పైనే పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనబడుతుందా? ఆ రకంగా ఈసీ చర్యలు కూడా తీసుకుని ఉండొచ్చా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చిత్రాన్ని చూస్తే ప్రచారం తీరుతన్నులు మొత్తం చూసినప్పుడు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వైసీపీ కానివ్వండి లేదా తెలుగుదేశం కూటమి కానీ ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ గా ఇద్దరు కూడబలుకొని చెప్పుకున్నట్టుగా అటు అసలైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి పరస్పరం వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతోటి సాగింది. రెండోది, మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా అనేటువంటిది వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలా అనేటువంటిది ప్రధానమైనటువంటి 3 పార్టీల కూటమి మధ్యగా ఉన్నది తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు గాలికి వదిలేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లేదా ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఏ శిబిరానికి ఆ శిబిరం తమకు ఓటు వేస్తారనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఓటుని వీరిపోకుండా సమీకరించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఇది ఏం ఇండికేట్ చేస్తా ఉందంటే నా అభిప్రాయం ప్రకారం పోటీ తీవ్రంగా పోటాపోటీగా ఉన్నది. గెలుపోటములు అనేటువంటివి ప్రతి ఓటుని కౌంట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో
రెండు శిబిరాలు ఉన్నాయి అనేటువంటిది ఇది ఇండికేట్ చేస్తూ ఉంది. అందువలన ఓటింగ్ పెరగటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు శిబిరాలు కూడా తారసిల్లి డబ్బు, మద్యం, ప్రలోభాలు వీటన్నింటికి ఎవరికి కొదవ లేకుండా అసలు ప్రచార పర్వం ముగియటానికి ముందే డబ్బు పంపిణీ అనేటువంటిది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో సాగిపోయింది. ఓటుకి 1500 చొప్పున రెండు పార్టీలు అంటే 3 పార్టీల కూటమి, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా లక్షల కొద్ది ఓట్లని సక్సెస్ఫుల్ గా చేశారనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదాహరణకి తెలంగాణలో 300 కోట్లు పెట్టుబడితే ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడింది 70 కోట్ల లోపే. అంటే కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఎవరు గెలిచినా మాకే అనేటువంటి బీజేపీ ఎత్తుగడలో భాగంగా కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. చూస్తా ఉందనేది స్పష్టం అవుతుంది. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి మా ప్రతినిధి విశాఖ నుంచి ఉన్నారు, ఒకసారి అక్కడ అప్డేట్ తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి విశాఖ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కన్నబాబు ఉన్నారు. మరి అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా ఏంటి? కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ సాయంత్రం 7 గంటల వరకే పోలింగ్ మూసే విధంగా ఏర్పాటు చేశారు ఈసీ. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి నేపథ్యంలో అక్కడ మరి ఇప్పటి వరకు ప్రారంభమైందా లేదా? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, అక్కడ మీరున్న ప్రాంతం ఎక్కడ? అక్కడ మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ స్టార్ట్ అయిందా? కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి కూడా, అక్కడ ఎలా కొనసాగుతుంది? రాజేష్, ఏదైతే ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ చేసుకునే ప్రక్రియ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతుందనే విషయం తెలిసినటువంటి ఓటర్లందరూ కూడా 6 గంటల నుంచి కూడా విశాఖ అన్ని నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు 6 గంటలకే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క బాలుడు ప్రతాపానికి భయపడా, లేదా వర్షాలు పడతాయన్న విషయమా, లేదా మొదటగా ఉదయాన్నే ఓటు వేసుకొని తమ ఇళ్లకు చేరుకుందామన్న విషయం పైన అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఉన్నప్పటికీ కూడా ఈ 6 గంటల నుంచి కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్ లో చూడొచ్చు. ఉదయం 6 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుమారుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే సుమారుగా ఏవైతే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా ఇప్పటికే పోలీసు బలగాలను అయితే మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఏవైతే మావోయిస్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మావోయిస్టు ప్రాంతాల్లో ప్రధానంగా బలగాలను కూడా పెద్ద ఎత్తున అయితే మోహరించారు. ఎక్కడైనా ఏమైనా అల్లర్లు జరిగితే కనుక 5 నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ కూడా మాక్సులు అయితే అన్నైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆ ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు అయితే పరిస్థితి ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. 6 గంటలకు చేరుకుని 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఏ టైం కూడా ఇంత రద్దీగా ఉన్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ పోలింగ్ ఏజెంట్ల లోపల అయితే ఇక్కడ చిన్న సమస్య అయితే ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ పోలింగ్ ఏజెంట్ల లోపల పోలింగ్ బూత్ లో ఏవైతే ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాడ్ మీద ఎక్కువ గుర్తులు ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి వాటి యొక్క ఎవరైతే వాళ్ళ గుర్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక్కొక్క చోట అయితే ఒకే సింబల్ దరిదాపుల్లో అంటే అంచనాకు దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే గుర్తులకు దగ్గరగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి తెలిసినట్టుగా కూడా కొంత కనబడుతుంది రాజేష్. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ అయితే ప్రస్తుతం చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి విశాఖ వ్యాప్తంగానే కాకుండా ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కన్నబాబు, నేను ఇంతకుముందు అడిగినట్లు కన్నబాబు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని సెన్సిటివ్ ప్రాంతంలో 4 గంటల వరకు అనుకున్నాం కదా, అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? కొనసాగుతూ ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే ఆల్టర్నేట్గా మళ్ళీ మరొక ఈవీఎంను అమర్చేందుకు అక్కడ అధికారులు అన్ని సిద్ధంగా ఉంచుకున్నారా? ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం గతంలో లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చాలా ప్రాంతంలోని ఈవీఎంలు మొరాయించాయి, చాలా వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు, దాదాపు 1-2 గంటల వరకు సమయం పట్టిన దాఖలు మనం చూసాం ఇదే లాస్ట్ టైం ఎలక్షన్స్లో. ఈసారి అలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఏదైతే ఈ ఈవీఎం కి సంబంధించినటువంటి ఏవైనా మిషన్లు మొరాయిస్తే గనక
విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ రిపేర్ చేసే విధంగా ఆ ఏజెంట్లు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక టెక్నికల్ టీమ్ ను కూడా ఇప్పటికే దించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైనా ఈవీఎం మొరాయిస్తే గనక వాటి ప్లేస్ లో కొత్తవి ఏమైనా ఏర్పాటు చేయడమా లేదా వాటిని వెంటనే రిపేర్ చేసి వాటిని మళ్ళీ వెంటనే రైట్. ఓకే కన్నబాబు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి పూర్తి డీటెయిల్స్తో. విశాఖ జిల్లా వ్యాప్తంగా పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర పెట్టండి, ఉంచుకోండి. మళ్ళీ వస్తాను. ప్రసాద్ గారు, ఇప్పుడు ఓకే ఏపీ విషయానికి వస్తే మనకు పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఆ స్థాయిలో కూడా ఓటర్లు బారులు తీరారని. తెలంగాణ పరిస్థితి, తెలంగాణ కూడా ఆ స్థాయిలో ఉంటుందా? ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే 3 రోజులు హాలిడేస్ వచ్చాయి, సాటర్డే, సండే, ఇప్పుడు మండే. వీళ్ళంతా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మన ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఓటాకు వినియోగించుకుంటారా, లేక 3 days హాలిడేస్ వచ్చింది కాబట్టి అలా తిరగడానికి వెళ్ళి ఉండొచ్చు ఫ్యామిలీ తోటి? తెలంగాణకు వచ్చారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎయిర్ క్లియర్ అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికేస్తే ఎవరికి ఉపయోగం అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ సెంట్రల్లో వస్తుందా రాదా అని ఒక అంబిగ్యూటీ. బీజేపీ నరేంద్ర మోడీ 10 years యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందా రాదా అని. బీఆర్ఎస్కి ఇప్పుడు ఈ ఎలక్షన్లో వీళ్ళకి ఓట్లు వేస్తే ఏం సాధిస్తారు వీళ్ళు అన్నది ఒక అంబిగ్యూటీ. ఓకే. సో ఈ 3 years ఎప్పుడు క్లియర్ అవుతాయి అన్న దగ్గర ఎవరికి క్లారిటీ లేనప్పుడు ఈ ఎలక్షన్ చాలా శబ్దంగానే ఉంటుంది. తర్వాత ఇంకోటి స్థానికత అండ్ లీడర్ యొక్క డైమెన్షన్స్, ఆ నియోజకవర్గంలో అతని ప్రభావం ఏంటన్న దాని మీదే తెలంగాణలో ఉంటుంది. యాక్సెసిబిలిటీ, ఈ లీడర్ మనకి నిరంతరం దొరుకుతాడు అన్నది. అది ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే దొరుకుతున్నా అనే ఉపయోగం అది. ఎంపీ ఎలక్షన్తో వాళ్ళకి ఏముంటుంది అని చెప్తే తెలంగాణలో చాలా శబ్దంగా కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కోటేసి ఏం సాధించుకుంటాం అన్నది కొంతమందికి ఉంది. ఇప్పుడు దానికి సిటీ అండ్ రూరల్ తీసుకోగలిగితే, సిటీలో మనం తెలంగాణకి వేశారు, ఇక్కడ రూరల్ అంతా బీఆర్ఎస్ కి ఎగ్నెస్ట్ వేశారు. ఇక్కడ ఈ తెలంగాణలో రూరల్ ఇప్పుడు బీఆర్ఎస్ కి మళ్ళీ ఫేవర్ చేద్దామన్నా అవుట్కమ్ ఏంటి అన్న దాని మీద క్వశ్చనింగ్ ఉంటుంది. వీళ్ళు కొంచెం సెన్సిబుల్ పీపుల్ కాదు. అలాగే రూరల్ లో పశ్చాత్తాపం కాంగ్రెస్ కేసు మనకి ఏం చేయలేదు, వాళ్ళు తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ కోట్ వేసిన అవుట్కమ్ ఏంటి అన్న దగ్గర అందరికీ ప్రశ్న. మరొకటి, ఇప్పుడు ఈ ఏదైతే చేవెళ్ళ కావచ్చు, అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో కాస్త ప్రభావం పడుతుంది, ఇక్కడ పర్సంటేజ్ పెరగదు అనేది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా చాలా వరకు ఏపీలో ఉన్నారు, ఏపీకి వెళ్ళిపోతారు అనేది ఒకటి. అదే నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈ 3 సెగ్మెంట్లో కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుందా పార్లమెంట్ సెగ్మెంట్? ఇప్పుడు ఏమో సార్, 10 మంది ఓటు వేసిన గ్రామాలు బహిష్కరిస్తాయి కొన్ని ఓటింగ్లు, కానీ ఏమో 4 గ్రామాలు వెళ్ళి ఓట్లు వేస్తే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నారు కదా. అయ్యో గ్రామాలు బహిష్కరించి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించి కొత్త ఎలక్షన్ పెట్టే కార్యక్రమం ఏమైనా ఉంటే అప్పుడు నేను మాట్లాడవచ్చు. అందరూ వెళ్ళిపోయిన 10 మంది వెళ్ళి 3 ఒకరికి 3 వాళ్ళకి 4 ఓట్లు ఒకటికి వేస్తే 4 ఓట్లు గెలిచినోడే డిక్లేర్ చేస్తారు. ఎలక్షన్ రిఫార్మ్స్ అనేవి ఎప్పటికీ జరగనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా కూర్చుని 5 ఏళ్ల పాటు ఆ తప్పు సరిదిద్దుకోలేని నిస్సాయ స్థితిలోనే కూర్చోవాలి. ఇప్పుడు మీకు ఇందాక మీరే క్వశ్చన్ చేశారు, కర్రలు కటార్లు పట్టుకుని ఎలక్షన్ ఏజెంట్లు వాళ్ళు వెళ్తున్నారంటే గుడిగురాలకు పలుతూ అవుతున్నారా? ఇక్కడ ముగ్గేస్తారు మనకి ఈ ఎలక్షన్ బూత్ ముందు నుంచి, బండి కూడా తీసుకెళ్ళలేవరు, ఫోన్ పక్కన పెట్టు, ఇంత గదమైస్తారు కదా. కర్రలు కటార్లు పట్టుకుని వెళ్తుంటే అప్పుడు గదమైంచినట్టు పోలీసు వాళ్ళు రాత్రి నుంచి అక్కడ ఉంటారు కదా టిఫిన్లో తినుకుని. అంటే కష్టమే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో. కానీ నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళు కొన్ని ఏరియాల్లో గతంలో కూడా జరిగింది ఇలాంటిది. అలాంటప్పుడు వాళ్ళు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ చుట్టుపక్కల అలాంటి కర్రలు, కత్తులు, కట్టాలు పట్టుకోకుండా తిరగాల్సిన చర్యలు, విధంగా రౌడ్ షీట్లు ఎవరన్నా బైండ్ అవుట్ చేయాలా, వాళ్ళు అదుపులోకి తీసుకో, అవన్నీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. చేయవలసిన పనులని చేయకుండా లాస్ట్ ఓట్లు పేకల మీదకి వచ్చిన తర్వాత కూర్చుని కర్రలతో కొట్టుకున్నారట, చెదురుమోదురు కట్టాలని సాయంత్రం ఆ మాట చెప్తే మాత్రం ఒక సిరెత్తుకు వస్తుంది ప్రతిసారి. రైట్. ఒకసారి మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి రహీం ఉన్నారు. అక్కడ మరి పోలింగ్ ప్రారంభమైందా, ఎలా ఉంది ఏంటి అనేది. ఎస్, గుడ్ మార్నింగ్ రహీం. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో మీరున్న ప్రాంతం ఎక్కడ, అసలు పోలింగ్ ప్రారంభమైందా, ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు లోక్సభ ఎన్నికల కాబట్టి ఓటర్లు అంతగా ఆసక్తి చూపట్లేదు అనేది ఒక రకంగా చర్చ జరుగుతుంది. ఆ పరిస్థితి ఉందా, లేదా గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఏ రకంగా అయితే ఓటర్లు బారులు తీరారో, సో ఈ లోక్సభ ఎన్నికలకు కూడా ఆ రకంగానే ఓటర్లు అక్కడికి వచ్చారా, బారులు తీరారా? మీరున్న ప్రాంతం ఏంటి? అక్కడ చూస్తే ఓటర్స్ తక్కువగా కనిపిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మీరు ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మనం చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, ఇంకోటి నాగర్ కర్నూలు. అయితే మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఉండే. అయితే 1 గంట సేపు పెంచి 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ పెట్టడం వల్ల మనుషులు కొంచెం మెల్లగా వస్తున్నారని చెప్పవచ్చు. అయితే మనం ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లకు గాను ప్రధాన కీలకమైన మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఒకటి,
రెండవది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికేఆర్ ఉన్న ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి మన్ని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇప్పటికే 5 నుంచి 6 సార్లు మహబూబ్నగర్ కి వచ్చారు. అయితే మనము ఈ నాగర్ కర్నూలు విషయాన్ని కొంచెం టైట్ ఫైట్ ఉంటుందని చెప్పవచ్చు రాజేష్ గారు. అంతేకాకుండా నాగర్ కర్నూలు విషయానికి వెళ్తే నాగర్ కర్నూలులో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ లో మా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుల రాము కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్ ఏదైతే బీజేపీ నుంచి ఎంపీ పార్లమెంట్ సీట్ ఇవ్వడంతో అక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నాడు. అదే ఒకవేళ మనము బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో మరొక విషయం చెప్పండి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా. సో అక్కడ ఎలా ఉంది? ముఖ్యమంత్రి నిన్న రాత్రే చేరుకున్నారు కొడంగల్కి అని చెప్పేసి తెలిసింది. ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారా? అదేవిధంగా డీకేఆర్ను కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారా? దాంతోపాటు మీ దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గద్వాల్ జిల్లా ఉమ్మడి జోలం గద్వాల్ జిల్లాలో ఉన్న గట్టు ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. అక్కడ మరి ఓటు హక్కు వినియోగించుకున్నారా? కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడంతా కూడా పోలింగ్ ప్రారంభమైందా? రైట్, కరెక్ట్ రాజేష్ గారు. అయితే మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వారి సతీమణి కొడంగల్ కి రావడం జరిగారు. మరి కొద్దిసేపట్లో ఓటు వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా మనము బీజేపీ మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ కి సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ కూడా ఇందాకనే మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీలో ఓటు వినియోగించుకున్నారు. అంతేకాకుండా మనము నాగర్ కర్నూల్ పార్లమెంట్ విషయానికి వస్తే భరత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు ఏదైతే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు మరికొద్ది సేపట్లో ఓటు వినియోగించుకుంటున్నారు. చెప్పండి, అక్కడ గద్వాల్ జిల్లాలో ఉన్న పరిస్థితి చెప్పండి. గద్వాల్ జిల్లాలోని గట్టు మండలి ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కొన్ని ప్రాంతాల్లో గతంలో మనం చూసాము పోలింగ్ జరగలేదు. దాదాపు 2-3 గంటల సమయం పట్టింది. కొంత ప్రాంతాల్లో అక్కడ కొన్ని బస్సులు కూడా వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ప్రారంభమైంది. అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. గద్వాల్ జిల్లాకు సంబంధించి చెప్పండి ఒకసారి. జోగులాంబ గద్వాల జిల్లా అనేది నడిగడ్డ ప్రాంతం. అది కొంచెం మాస్ ఏరియా, అంటే మాస్ ఏరియా. కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఎన్నికల కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఓటర్ కి అవగాహన తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఓటును వినియోగించుకోవాలని చెప్పి అన్నారు. అంతేకాకుండా నిన్న సాయంత్రమే ఏదైతే ఓటర్లకు సంబంధించి కమిషనర్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోయారు. అవగాహన తీసుకొచ్చడం వల్ల ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బల్మూరు మండలంలోని ఏదైతే మైనింగ్ గవర్నమెంటే మైనింగ్ ఇచ్చారు. మీరు అక్కడ పోలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉండండి. నెక్స్ట్ మనం నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలోని మా ప్రతినిధి పరమేష్ ఉన్నారు. పరమేష్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళారని కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ పరమేష్ అందిస్తారు. పరమేష్, అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? మీరున్న ప్రాంతం ఎక్కడ ఉన్నారు? మంత్రులు కూడా ఆ జిల్లా మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారా? గుడ్ మార్నింగ్ సార్. నల్గొండ పార్లమెంట్ పరిధిలో అయితే ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని బోయవాడ ఆదర్శ పోలింగ్ కేంద్రం ఉన్నాము. ఇక్కడనైతే ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్స్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే రైట్ మళ్ళీ వస్తాను పరమేష్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ప్రస్తుతానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైందా? మరికొంత సేపట్లో మంత్రులు కొమ్మిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇంకా వినియోగించుకునే పరిస్థితి ఉంది. సూర్యాపేటలో మాత్రం మాజీ మంత్రి గుంటకండ్ల జయేష్ రెడ్డి అయితే సూర్యాపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఏదైతే మిర్యాలగూడెంలో బిఎల్ఆర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సూర్యాపేట జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాలను అయితే ఈవీఎంలు అయితే మొరాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతగిరి మండలంలో అయితే ఒక ఈవీఎం మొరాయించింది. దానికి సంబంధించి
సంబంధించినటువంటి రిప్లేస్మెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో ఉంది. అయితే పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అయితే ఇప్పటికైతే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 17,18,559 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు మొత్తం ఇప్పటికే పోలింగ్ స్లిప్లు కూడా పనిచేయడం జరిగింది. ఎవరికైనా ఓటర్లకు పోలింగ్ స్లిప్లు రాకున్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఇస్తే ఓటర్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నల్గొండ ఇక్కడ బోయవాడ నల్గొండ ఇక్కడికైతే ట్రాన్స్జెండర్స్ అయితే భారీగా వచ్చి తమ ఓటర్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచే తమ ఓటర్కు వినియోగించుకోవడానికి అయితే భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత చల్లటి వాతావరణంలోనే తర్వాతకి ఎండ ఏడుని కొంత ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది పనులకు వెళ్లే వాళ్ళు కూడా ఎర్లీగా ఓటర్కు వినియోగించుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 2,061 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,000 మంది పోలింగ్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి జరగకుండానైతే పోలింగ్ కేంద్రాలలో ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్గొండ పార్లమెంటు పరిధిలో 594 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కేంద్ర బలగాలతోటి కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికి కూడా వెబ్కాస్ట్ ద్వారా కలెక్టరేట్ లో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉంది. రైట్, ఓకే పరమేష్. ప్రసాద్ గారు, ఈసారి ఈసీ ఏర్పాట్ల పైన మీరు ఏం చెప్తారు? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మోడీ కూడా ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ ఎలాగుంటుంది గ్యారంటీగా, కానీ ఈసీ అయితే మాత్రం చాలా బాధ్యతారాహిత్యంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక యాడ్ స్టిక్ తోను, ఆంధ్రప్రదేశ్లో ఒక యాడ్ స్టిక్ తోను మెజర్ చేస్తుంది సర్టన్ థింగ్స్ ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇన్ టు ద కాంప్రిహెన్స్. సో సేమ్ వే ఎలక్షన్ కమిషన్ బాధ్యత అన్న దగ్గర నిన్న పల్నాడులో కూడా ఒక తీవ్ర పరిస్థితుల్లో ఉన్నవి సెన్సిటివ్ ఏరియాస్ని ఇంకొంచెం తీవ్రతరంగా అడ్రస్ చేయాల్సిన ఉదంతం అయితే ఉంటుంది. ఈ ఓవరాల్గా ఈ ఏవైతే జరుగుతున్నాయో వీటిలన్నిటికీ ఎండ్ ఆఫ్ ద డే బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ఉంటుంది. ఎంతవరకు సక్రమంగా ఎలక్షన్ సరళిని అడ్రస్ చేస్తుంది అన్నది కూడా వాళ్ళ పరివ్యూలోనే ఉంటుంది. దీని సారాంశం ఏంటంటే ఓవరాల్గా జరిగే ఎలక్షన్స్ పరివ్యూని ఎకమేటైనా సరే అలాంటి సెన్సిటివ్ ఏరియాల్లో జరగకుండా చూసుకోవడానికి నియంత్రణ ఎంతవరకు తీసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ అడిషనల్ ఫోర్స్ ఒక దగ్గర పెట్టుకుని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ జరుగుతున్న దగ్గర ఇన్స్టంటేనియస్గా డిప్లాయ్ చేస్తే ఇలాంటి చెదురుమదురు గోటలు కూడా జరగకుండా ఉంటాయి. అందుకని ఇంకేం లేదు. రైట్, ఒకసారి మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలోనే మా ప్రతినిధి అయ్యప్ప ఉన్నారు, తెలుసుకుందాం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఏంటి పోలింగ్ కరెక్ట్ సమయానికి ప్రారంభమైందా? అక్కడ కూడా బార్డర్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది, అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మరి స్టార్ట్ అయిందా లేదనేది మా ప్రతినిధి అందిస్తారు. అయ్యప్ప పోలింగ్ ప్రారంభమైందా? మీరున్న ప్లేస్ ఎక్కడ? అసలు కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి మీ జిల్లాలో, మరి అక్కడ ప్రారంభమైందా? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది కావచ్చు. ఖమ్మం పార్లమెంట్ 7 సెగ్మెంట్లో కలిపి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. సుమారు 16 లక్షల మంది అయితే ఈసారి ఖమ్మంలో ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు కూడా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికలు బహిష్కరించాలనే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున సిఆర్పిఎస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించి అంటే ఎన్నికలు సజావుగా జరిగేటట్టు అయితే చూస్తున్నారు. సుమారు ఇప్పుడైతే ఆ ఖమ్మం జిల్లాలో సుమారు 8 లక్షల పైచిలకు అయితే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రస్తుతం మనం ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపు ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఉదయం 7 గంటల నుండి అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వేసవి తాపం ఉండదు అనుకున్నాం కానీ నిన్న రాత్రి వర్షం పడడంతో పూర్తిగా చల్లదన వాతావరణం ఓటు హక్కును కూడా ప్రశాంతంగా ప్రజలైతే వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే 209 సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఇక్కడ ఆ పోలింగ్ అంటే గుర్తించారు. అక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజేష్, అంటే స్టార్ట్ అయిందా అక్కడ పోలింగ్? ఇది అన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. దాంతోపాటు నిన్ననే మావోయిస్టులు మరొక లేఖ కూడా విడుదల చేశారు. ఏంటి, పోలింగ్లో పాల్గొనకూడదు అనేది ఓటర్లకు పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాలు ఎక్కడ, మరి అవి ఐడెంటిఫై చేశారా పోలీసులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు? అక్కడ ప్రారంభమైందా పోలింగ్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ములుగు చర్ల ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత అంటే బార్డర్ లో సంబంధించి కూడా ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ గతంలో మొన్న ఈ మధ్య కూడా మావోయిస్టులు కూడా
బాంబులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది, ల్యాండ్ మైన్లు అక్కడ పెట్టిన పరిస్థితి, వాటిని కూడా నిర్వీర్యం చేశారు. గత 2 రోజుల క్రితం కూడా ఆ కరపత్రాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం కలెక్టర్ తో పాటు ప్రియాంక అలా గట్టిదట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలు అయితే మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే సుమారు 5 మండలాల్లో చర్లకు సంబంధించిన ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 మండలాల్లో కూడా ప్రత్యేకంగా కూడా బలగాలు ఏర్పాటు చేసి అయితే అక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఉదయం నుండే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో 4 గంటల వరకే పోలింగ్ అయితే 5 మండలాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే వీటికి సంబంధించిన మానిటరింగ్ కూడా చేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా ఈసారి లైవ్ ప్రత్యక్ష ప్రసారంగా చూస్తూ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న పరిస్థితి పోలింగ్ జరుగుతుంది. రాజేష్, అయ్యప్ప, ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంతో పాటు. బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి, అదేవిధంగా తుమ్మల, వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎక్కడెక్కడ వినియోగించుకున్నారు? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొంత గ్రామం అయినటువంటి నారాయణపురంలో ఆ ఓటు హక్కునైతే ఉదయమే 7 గంటల సమయంలో వినియోగించుకున్న పరిస్థితి. ఇటు బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ కుమార్ లోకల్లోనే ఖమ్మంలోనే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అంటే ఖమ్మం పట్టణంలోనే ఎన్ఎస్పీ క్యాంపు అంటే వద్ద ఓటు హక్కుని అయితే వినియోగించుకున్నాడు. ప్రధానంగా ఈ 3 పార్టీలు గట్టి పోటీని అయితే ఇస్తున్నా. ఈసారి 2వ ప్లేస్ లో బీజేపీ రావచ్చు అనే సమాచారం కూడా అందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు 3 మధ్యలో ఇప్పటికే నామా నాగేశ్వరరావు 2వ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తున్నారు. అంటే మొన్న అయితే 5 లక్షల పైచిలకు 1,48,000 మెజార్టీ, భారీ మెజార్టీ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహెబ్ అయ్యప్ప, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం ఓటర్లు ప్రతి ఒక్కరు చాలా వరకు ఓటర్స్ వచ్చారు, తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంత సీరియస్గా ఓటర్స్ అక్కడికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తూ ఉన్నారా, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఆ పరిస్థితి ఉందా? అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా పోలింగ్ ఆ పర్సెంటేజ్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుందా ఈసారి కూడా? వాస్తవంగా అయితే ఓటు హక్కును అవగాహన కూడా కలిసి అంటే జిల్లా యంత్రాంగం మొదటి నుండి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా జిల్లా యంత్రాంగం ప్రజలకైతే అవగాహన కల్పించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు బారులు తీరారు. అంటే సుదూర గ్రామాల నుండి కూడా నిన్న రాత్రి అందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓటు హక్కుని ఈసారి పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. 2014 చూసుకున్నట్టయితే 80% ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2019లో కూడా 80% పెరిగింది. ఈసారి కూడా 90% పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెబుతున్న పరిస్థితి. కూడా ఓటు హక్కుని అయితే వినియోగించుకున్నారు. 7 గంటల నుండి అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. వాటిని కూడా పరిష్కరిస్తున్నారు అధికారులు. రాజేష్, థ్యాంక్ యూ అయ్యప్ప. ఒకసారి వెస్ట్ గోదావరి వెళ్దాం. వెస్ట్ గోదావరిలో మరి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని తెలుస్తూ ఉంది. కొన్ని దగ్గర ఈవీఎంలు మొరాయించినట్లు కూడా సమాచారం ఉంది. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? కొన్ని ప్రాంతాల్లో కాస్త ఈవీఎంలు మొరాయించాయని ఒక సమాచారం ఉంది, ఎంతవరకు కరెక్ట్? అక్కడ మళ్ళీ పునఃప్రారంభమైందా పోలింగ్? ఆల్రెడీ ఇప్పటికే అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా వాతావరణం అయితే ఎన్నికల వాతావరణం అయితే నెలకొంది. ఎటొచ్చి మొగల్తూరుకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గం సంబంధించి మాత్రం ఏటీఎం మొరాయించడంతో మళ్ళీ ఇప్పుడు వెంటనే జనమందరూ కూడా బారులు తీరిన పరిస్థితి. అక్కడ వెయిట్ చేసిన చాలా మంది ఇప్పటికే గగ్గోలు పెట్టిన వెంటనే ఎన్నికల అధికారులు అయితే మాత్రం వెంటనే క్లియర్ చేశారు. రాజేష్, అంటే ఏదైనప్పటికైనా కూడా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా వయోవృద్ధులు కానివ్వండి, అలాగే మహిళలు యువత కూడా అంటే ప్రత్యేకంగా ఏదైతే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా యువత ఎక్కడైతే జాబులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చిన పరిస్థితి, అలాగే కూడా ఉదయం నుంచి కూడా అంటే పెద్ద ఎత్తున ఓటింగ్ తరలి మాత్రం ప్రశాంతంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుందని చెప్పొచ్చు. రాజేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒకసారి మనము అనలిస్ట్ పాపరావు గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయిపోయారు. పాపరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి పాపరావు గారు. పోలింగ్ అయితే ప్రారంభమైంది, ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం ఏపీలో అక్కడక్కడ కొంత చెదరమరు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇది ఇక్కడితో అంటే ఒక గంట సేపు అక్కడక్కడ గొడవలు అయిన తర్వాత ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది అనుకోండి. సో ఇది ఇలాగనే ఉంటుందా? ఈవినింగ్ 6 గంటల లోపు మళ్ళీ ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారా? ఏ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అది యుద్ధమా ఎన్నికల అనే సందేహం వచ్చే పరిస్థితి. అంతేనా? ఎందుకంటే మా ఒక కురుక్షేత్ర యుద్ధంలాగే చాలా తీవ్రమైనటువంటి రాగద్వేషాలతో ఆవేశాలతో ద్వేషంతో కూడిన ఎన్నికది. రెండో వాళ్ళ పొడేగిట్లని వాతావరణంలో 2 పక్కల రాజకీయ పక్షాలు ఉన్నాయి.
కాబట్టి ఈ వాతావరణంలో సాయంత్రం దాకా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని కోరుకోవటం మినహా ఏం జరుగుద్ది అనేది ఇప్పుడే చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. మీరు అన్నట్లుగా ఒక కొద్దిసేపటి క్రితం జరిగిన ఘర్షణలు అని చెప్తున్నారు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ రోజు ఏంటంటే చావోరేవో పరిస్థితిలో పోరాడుతున్నటువంటి రెండు ప్రత్యర్థి పక్షాల పోరాటంగా ఉంది తప్పితే ఇది ఒక ఎన్నికల క్రమం. మామూలుగా ఎన్నికల గురించి మనం చెప్పుకునేది ఏంటంటే సాయుధ పోరాటానికి ఎన్నికలకి తేడా చెప్పుకుంటాం. సివిల్ వారికి ఎన్నికలకి సాయుధ పోరాటానికి ఏంటంటే సాయుధ పోరాటాల్లో ఉభయ పక్షాలు ఇక ఆయుధాలతో పోరాడుకొని రెండో వాళ్ళని మట్టు పెట్టి తాను విజయం సాధించాలని ప్రయత్నం చేస్తాయి. ఎన్నికల్లో అలాంటి వాతావరణం ఉండదు. దాని తాలూకు పాజిటివ్ అదే. ఎన్నికల్లో ఏంటంటే తలకాయలు బగలగొట్టుకోరు జనాలు, ఎవరు ముక్కులు బగలగొట్టుకోరు, లేకపోతే లెక్కించుకుంటారు. సంఖ్యలు లెక్కించుకొని మేము ఇంతమంది ఉన్నాం, మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎవరి పక్షాలు ఉంటే వాళ్ళు గెలిచినట్లని శాంతియుతంగా అధికారాన్ని మార్చుకోవటం లేకపోతే శాంతియుతంగా పరిపాలించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవటం ఉంటాయి. అది ఎన్నికల స్వభావం. కాబట్టి ప్రజలు చాలా సందర్భాల్లో మధ్య మధ్య ఏమన్నా హింసాయుతమైనటువంటి ఘటనలు జరిగిన దేశాల్లో కూడా, పోరాటాలు జరిగిన దేశాల్లో కూడా చాలా సార్లు చివరికి శాంతియుతమైనటువంటి ఎన్నికల పద్ధతిలో సెటిల్ అవుతుంటారు వచ్చి. ఎంతకాలం హింసాయుతం దేన్ని. కానీ ఒకటి పాపారావు గారు, మీరు అన్నట్లు ఇది ఎన్నికలు కాదు, కురుక్షేత్ర యుద్ధంలా ఉందని మీరు అంటున్నారు. గతంలో నాకు తెలిసి ఎప్పుడు ఈ పరిస్థితి లేదంటారా? ఇది మొదటిసారి అనుకోవచ్చా? ఇది ఏపీలోని ఏపీలోని ఇది సర్వసాధారణం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గత అనేక సంవత్సరాలుగా ఈ దిశగా ప్రయాణం జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే కొంత ప్రత్యర్థి పక్షాల మధ్య తీవ్ర ఆవేశాలు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్ ఎప్పుడైతే సీఎం సీట్ కి ఆయన క్లైమ్ అవుట్ రావటం, మిగతా వాళ్ళు కూడా కొంత కాంగ్రెస్ లో సమర్థించడం, అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలైంది. యుద్ధం వాతావరణం దగ్గర నుంచి, అంటే జగన్ వల్ల అని చెప్పాలి నేను, ప్రత్యర్థి పక్షాల మోహరింపు ఆ మూమెంట్స్ లో మొదలైంది. ఆ తర్వాత జగన్ జైలుకు వెళ్ళటం, దాని మీద తర్వాత ఇప్పుడు టీడీపీ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా జరిగిందనేది ఆరోపణలు, సరే ఇవన్నీ రకరకాలుగా చరిత్ర అంతా మన కళ్ళ ముందు తెలిసింది. ఈ క్రమంలో ఏంటంటే నెమ్మదిగా పోలరైజ్ అవుతా వచ్చిన వాతావరణం అనివార్యంగా ఈ స్థితికి నెట్టింది పరిస్థితుల్ని. నేను గతంలో కూడా ఎప్పుడు 2011-10 ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాసిన ఈ పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు రాసిన కొన్ని ఆర్టికల్స్ లో కూడా నేను చెప్పుకున్నాను. తమిళనాడు పరిస్థితులు నెమ్మదిగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తమిళనాడు లాంటి రాజకీయ రాగద్వేషాలు, రాజకీయ కక్ష సాధింపులు తమిళనాడు లాగా అవుతుంది రాష్ట్రం అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇది కొన్ని చోట్ల రాశాను నేను వ్యాసాల్లో కూడా. అది ఇప్పుడు వాస్తవ రూపం. ఎందుకంటే తమిళనాడులో గతంలో డిఎంకే, కరుణానిధి, జయలలిత వీళ్ళంతా ఉండగా ఎట్లా అసెంబ్లీలోనే ఎట్లా కొట్లాడుకున్నారు, భౌతికంగా దాడులు చేసుకోవటం, ఇవన్నీ జరిగిన సందర్భాలు మనకు తెలుసు చరిత్ర. అలాంటి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తమిళనాడు కూడా కాదు, దాన్ని కూడా దాటిపోయింది. పాపారావు గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనము ఈ పోలింగ్ కు ముందే ఈ రకమైన పరిస్థితులు మనం చూసాం కొన్ని జిల్లాల్లో జరుగుతున్న చెదురుమదురు సంఘటనలు. ఇవన్నీ చూస్తే పోలింగ్ ఓటర్సు స్వచ్ఛందంగా వచ్చి ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛ ఉంటుందా? ఒకవైపు ఈసీ చెప్తుంది ఈసారి ఖచ్చితంగా ఏపీలోని 85% పైగా పోలింగ్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగితే ఓటర్సు బయటికి వచ్చి ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? బయటికి రాక తప్పని వాతావరణం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సామాన్య న్యూట్రల్ ఓటర్ని కూడా, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను కదా, హైదరాబాద్ లో నేను చూస్తున్నాను, నాకు తెలిసి చుట్టుపక్కల చాలా మంది కార్లలో, బస్సుల్లో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళారు ఓట్లు. అక్కడ ఓటు ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్ళారు. సుమారుగా మొన్నటి అంచనాల ప్రకారమే, ఒక పత్రిక అంచనాల ప్రకారం 22 లక్షల మంది ఆల్రెడీ నిన్న పొద్దున పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం, అంటే మొన్నటిది ఈవినింగ్ వార్తల ప్రకారం 22 లక్షల మంది ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళారు ఓట్లు వేయడానికి. నాకు తెలిసి నిన్న కూడా కొంతమంది ప్రయాణాలు కట్టారు, చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసిన వాళ్ళు కూడా కార్లలో బయట 30 లక్షల మంది ఉన్నారని తెలిసింది. 30 లక్షల ఓటర్లు ఉన్నారు మొత్తం ఏపీకి చెందిన ఉన్నారు. దానిలో నిన్నటికే ఒక పత్రికలో వార్త ప్రకారం 22 లక్షల మంది వెళ్ళారని నాకు తెలిసి. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఒకళ్ళు రాత్రి కారులో వాళ్ళ బ్రదర్ ఏదో ఉందనుకుంటా, దానిలో వాళ్ళంతా కలిసి కొంతమంది కలిసి వెళ్ళారు ఓటేయడానికి. అంటే ఏంటంటే ఇప్పుడు శాంతియుతంగా ఉంటుందా, ఓటింగ్ జరుగుద్దా అంటే ఓటింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఏపీలో ఇప్పుడు ఉంది. కాకపోతే ఏంటంటే శాంతి భద్రతలు మెయింటైన్ చేయగలిగితే కనుక ఎవరైతే సాధారణ ఓటర్ ఉన్నాడో, సాధారణ ఓటర్ అనేది లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దరిదాపుగా. కాకపోతే ఏంటంటే కార్యకర్త సాధారణ ఓటర్ తేడా ఇంకా ఉంది. సాధారణ ఓటర్ ఏంటంటే ఏదైనా పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉంటే ఓటింగ్ అవాయిడ్ చేసి మనకెందుకు వచ్చిన వాళ్ళనుకునే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు.
తగాదాలు గొడవలు అయ్యేటట్లయితే. కానీ ఇప్పుడు మామూలుగా కాస్త నడుస్తుందంటే సాధారణ ఓటర్ కూడా పోలరైజ్ అయ్యే ఉన్నాడు, ఎవ్వరు పోలరైజ్ లేకుండా లేరు. అందులో కూడా కులాల పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగు స్థాయికి, అంటే నిన్నటిదాకా వాళ్ళ కులాల గురించి ఆలోచించకుండా బతుకు తెరువు గురించి మాత్రమే బతికే అవకాశ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కులాల ప్రకారం చీలిపోయినటువంటి పరిస్థితులు చాలా బలంగా ఓటింగ్ కి వెళ్తున్నారు. ఇదంతా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ డిసైడ్ చేస్తే కానీ నేను అనుకోవటం మేజర్ ఘటనలు ఏమి జరగవని. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇట్లాంటి వాతావరణం, అలాగే పాపారావు గారు ఒక నిమిషం ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ లైవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అది మీ బాధ్యత. సార్ ఈసారి గతం కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 7 గంటలకి మీరు చూసారు పోలింగ్ కేంద్రాల్లో విపరీతమైన. నేను 43 ఓటు వేసాను. అంటే నేను వేసే ముందు 43 మంది వేశారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లు వేసేసారు ఇప్పటికే. నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదిలొస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నావో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం. I don't want to talk. Now election is going on. There is surprise results. రైట్ చూసాం కదా, చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించిన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది ఒక ఓట్ల పండగలా ఉంది అని చెప్పేసి, కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఒక 10% వరకు ఓటర్లు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే విధంగా కామెంట్ చేశారు. పాపారావు గారు, నిజంగా ఏపీలో ఒక పండగ వాతావరణమైనా ఓట్ల పండగ నడుస్తుంది అనుకోవచ్చా, కనిపిస్తుందా? ఏమో అలవాటు అయి పండగ అంటున్నాం కానీ పండగ కంటే కూడా పగలు ఎక్కువగా ఉన్న వాతావరణం. పండగ కాదు, ఆ మధ్యలో తీసేస్తే పగ ప్రత్యర్థి వర్గాల పగ, రాజకీయ వాతావరణం ఎక్కువ ఉండాలి. పండగ అనేది మామూలుగా పండగ ఎప్పుడు చేసుకుంటాం అంటే అంతా సంతోషంగా ఉంటే పండగ చేసుకుంటాం, ఒక ఆశతో ఒక నమ్మకంతో పండగ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాగద్వేషాలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. పండగ అనేది పండగల్లో యాక్చువల్ గా సమాజంలో అందరూ కలిసి చేసుకునే రకంగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మన ఉదాహరణ తెలంగాణలో తీసుకుంటే బోనాలు తీసుకుంటే కలిసి చేసుకుంటారు పండుగ. అది సమిష్టి పండుగ, సమిష్టి వాతావరణం ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళు షేర్ చేసుకోవడం, చేసిన ఫుడ్, ఇట్లాంటి వాతావరణం ఇది కాదు. ఎందుకంటే పగలు, రాగద్వేషాలు, చీలికలు సమాజంలో ఈ రోజు ప్రస్ఫుటంగా ఫాల్ట్ లైన్స్ ఏదైతే సమాజంలో ఉన్న చీలికలు విద్యాలు బయటకు వస్తున్న వాతావరణం. ఇది పండగని పిలవటం ఏంటంటే అలవాటై ఎన్నికలు పండగ అంటున్నాం కానీ ఎన్నికలు ఈ రోజు పండగ లేవు. పగలు వాటి పగ దాని వ్యక్తీకరణగా ఉంది తప్పితే. సరే ఏదేమైనా ఏంటంటే ఈసారి ఎవరైనా సరే, గతంలో తమిళనాడులో ఉన్న వాతావరణాన్ని స్టాలిన్ వచ్చిన తర్వాత కాస్త దాన్ని బ్రేక్ చేశాడు ఆయన. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేరు మార్చమని చెప్పాడు. ఏ పథకాలైనా జయలలిత పేరు మీద ఉన్నాయి, అలాగే వస్తానన్నాడు. తగాదాలు లేకుండా. కానీ ఒకటి పాపారావు గారు, ఇప్పుడు పాపారావు గారు, ఈ పగళ్ళు, ప్రతీకారాలు ఇవన్నీ మనం గతంలో పోల్చుకుంటే ఏపీలో చాలా వరకు తగ్గింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు తెలిసి గతంలో చూస్తే మనం గతంలో చూసాం ఎన్ని సంఘటనలు. ఎప్పుడు గతం వైఎస్ రాజశేఖర రెడ్డి దానికన్నా ముందు దానికన్నా ముందు అప్పుడు ఏంటంటే జస్ట్ సింబాలిక్ గా ఉండే, ఊరికే చిట్ల రూపంలో లేకపోతే విమర్శల రూపంలో కటువైన విమర్శలు ఏదో చేస్తామన్నట్టు సింబాలిక్ గా ఉండేది. ఈ రోజు యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లో కొట్టుకునే లాగా అవుతుందనేది మీరే చెప్పారు కదా ఇందాక. ఆ రోజు సింబాలిక్ కదా, అంటే సింబాలిక్ అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ పత్రికలు చదవద్దని చెప్పడం, ఇట్లాంటి రెండో పక్క వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మీద అంతే ఎత్తు దాడి చేయడం, మాటల్లో ఉండేది. అదంతా చేతల్లోకి వచ్చేసింది. కాబట్టి అప్పటికంటే ఇప్పుడు తగ్గల, అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగింది. తగ్గిందని అనకండి, తగ్గల. రాజశేఖర రెడ్డి బెటర్ అని చెప్పి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ టీడీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డి బెటర్, రాజశేఖర రెడ్డి బాగానే ఉండేవాడు అని మాట్లాడుతున్నారంటేనే ఇప్పుడు పరిస్థితి ఇంకా తీవ్రమైంది అనేది వాతావరణం. అది అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, టీడీపీ వాళ్ళకి నేనేమి దాన్ని. సరే పాపారావు గారు, ఒక అంశము సరే ఏపీలో చూస్తే సరే పెరిగే అవకాశం కనబడుతుంది. మీరు అన్నట్లు దాదాపు 25 లక్షల మంది. ఇవాళ ఎన్నికల పోలింగ్ అయిపోతుంది సార్, జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరు కొత్త ప్రభుత్వంలోకి వచ్చినా
కనీసం ఇక జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది ఏదో అయిపోయింది అనుకొని రెండో పక్షానికి స్నేహహస్తం చాటటం, రెండో పక్షం పట్ల క్షమాగుణం, రెండో పక్షం పట్ల ప్రజాస్వామిక స్పిరిట్ అది గనక చూపించి పాత దీన్నంతటినీ మర్చిపోయి కొత్త శకానికి శ్రీకారం చుట్టకుండా పోతే గనక ఇది ఇలాగే దిగజారుద్ది. నేను కూడా నన్ను ఇలా చేసి ఒకవేళ టీడీపీ గెలిచి నన్ను ఇలా జరిగింది నాకు అనేది వాళ్ళు ఏమైనా చూపించకపోయినా, లేకపోతే వైసీపీ గెలిచాం కాబట్టి ఇంకేమైనా ఏదనుకున్నా కానీ ఏంటంటే అది మంచిది కాదు. రేపు ఇది ఒక మంచి అవకాశం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా ఈ వాతావరణాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోయేటట్లయితే కనుక అది ఎవరికీ మంచిది కాదు. చెప్తున్నా కదా, అది ఎవరికీ మంచిది, అటైనా ఇటైనా ఎవరికీ మంచిది కాదు, జనాలకు అసలు మంచిది కాదు. కాబట్టి దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక అవకాశం. వాళ్ళ పోలింగ్ అయిపోద్ది, జూన్ 4 కౌంటింగ్ అవుతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా రెండో వాళ్ళ జోలికి ఇక్కడ నేను పోకూడదు అనేది నిర్ణయించుకోవటం. అలాగే ఏంటంటే పాపారావు గారు మరొక అంశం పాపారావు గారు మరొకటి చెప్పండి. సరే, మన ఏపీ అంశానికి అయితే చూసుకున్నాం. ఏపీలో సరే పర్సెంటేజ్ పెరుగుతుందా? దాదాపు 25 లక్షల మంది వెళ్ళారని తెలుసు. తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా, లేక పెద్ద సీరియస్గా తీసుకోరంటారా? ఇది ఎంపీ ఎలక్షన్స్ అనే విధంగా సీరియస్గా తీసుకొని ఓటర్లు ఇప్పటికే 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి సొంతూరులోకి వెళ్ళిపోయి ఉంటారు అనుకోవచ్చా? రెండు ఉన్నాయి సార్. మీకు చెప్పింది ఏంటంటే తెలంగాణలో పోలింగ్ పెరుగుద్దా అంటే ఇందాక మీకు చెప్పిన దానిలోనే ఒక 25 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. సరే, వాళ్ళకి అక్కడే ఓటు ఉంది, కానీ ఇక్కడ ఉండదు ఓటు. 25 లక్షల మంది వీళ్ళు వెళ్తే వీళ్ళతో పాటు ఓటేసే వాళ్ళు 25 లక్షల మంది వెళ్ళుంటారు. మొత్తం 25 లక్షల మందిలో కొంతమంది ఓటర్లు ఉంటారు, చాలా మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళతో పాటు ఒకళ్ళే పోరు కదా ఓటేయడానికి, ఫ్యామిలీలు పోతారు. కొంతమందికి ఇక్కడ ఓట్లు ఉండొచ్చు ఫ్యామిలీలో, చాలా ఉంటాయి దీనిలో. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ అనేది పెరుగుద్దా అంటే నా డౌటే. నేను ఉదాహరణ లాస్ట్ టైం చూసుకుంటే మీరు దేశంలో అత్యంత తక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతాలలో 2019 ఎన్నికలలో దేశంలో అత్యంత తక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో మొదటి 3 జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ సమస్య మనందరికీ తెలిసింది. అక్కడ కొంత కల్లోల వాతావరణం, జనరల్ ఇది ఇబ్బంది ఉంది కాబట్టి బాగా తక్కువ 9% నుంచి 34%. ఇది బారాముల్లాలో అయితే 34%. 4వ స్థానంలో ఎవరున్నారో తెలుసా? హైదరాబాద్ ఉంది. దేశంలో అత్యంత తక్కువ పోలైన ప్రాంతాల్లో మొదటి 3 జమ్మూ కాశ్మీర్ లో ఉంటే 4వది హైదరాబాదు, 5వది కళ్యాణం, 7వది మహారాష్ట్ర. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి హైదరాబాద్ పరిస్థితి. మీరు ఒకసారి గమనించండి. ఓటింగ్ పరిస్థితి చూస్తే అధికంగా బాగున్నాం. దేశంలో కీలకమైన నగరాల్లో మంచి జీవన ప్రమాణాలు ఉన్న, శాంతియుతమైన ప్రశాంతమైనటువంటి చక్కటి వాతావరణం ఉన్నటువంటి నగరంలో ఉన్నాం. విద్యావంతులు అధికంగా ఉన్నా, ఐటీ రంగం పెద్దదిగా ఉన్నా, ఫార్మా రంగం పెద్దదిగా ఉన్నా, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి నగరంలో ఉన్నాం. ఇట్లాంటి నగరం జమ్మూ కాశ్మీర్ 3 నగరాల తర్వాత ఓటింగ్ లో 4వ స్థానంలో. రైట్, ఓకే అండి. ఓకే ప్రసాద్, మళ్ళీ వస్తాను పాపారావు గారు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కామెంట్ చేశారు, అది ఒక పండగ వాతావరణం కనపడుతుంది అనే విధంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. 10% ఇప్పటికే పెరిగి, అంటే ఈ రకంగా పర్సంటేజ్ పెరిగిందంటే ఏం చూడాలి, ఏ రకంగా చూడాలంటే ఈవినింగ్ వరకు ఆ స్థాయిలో పెరుగుతాయి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రోజులు సెలవులు వచ్చాయి. ఎవరి ఊళ్ళో వాళ్ళు, ఎవరి క్యాస్ట్ వాళ్ళవి, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళవి, ఎవరి అనుగుణంగా వాళ్ళు వీళ్ళు అడిగితే వీళ్ళు చెప్తారు, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న వాళ్ళందరూ ఓటు వేయడానికి వస్తే అసలు నిజంగా చెప్పాలంటే రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని అనుకోవచ్చు. కానీ సాధారణంగా మనం ఇన్నాళ్ళు బట్టి జరుగుతున్న ప్రాసెస్ చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ కనుక జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒక నానుడు. సో ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది 4వ తారీఖు దగ్గర వేచి చూడవలసింది. అంటే మనం 2 రకాలు చూడాలంటే ఆ రకంగా అనుకోవాలా, లేక ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారు ప్రతి కుటుంబానికి గడపకు నా సంక్షేమ పథకం వెళ్ళింది అని చెప్పారు కదా, సో ఆ రకంగా ఓటర్స్ వెళ్ళారనుకోవాలి. అది కూడా నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం ఇన్నాళ్ళు మాకు సేవ చేసింది అన్నది, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వం ఆదుకుందని రెసిప్రోకేట్ యాటిట్యూడ్ తేలడం ఒకటి. రెండోది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకతతో స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడం అన్నది ఇంకోటి. ఈ ఓవరాల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు, ప్రభుత్వ వ్యతిరేకత అనే దగ్గర అపోజిషన్ పార్టీ ఎలాంటి రోల్ ప్లే చేసింది అన్నది చూసుకోగలిగితే వ్యక్తిత్వ హరణాలు తప్ప ఇంకేం జరగలేదు అక్కడ. అండ్ కంపారిటివ్ పాలిటిక్స్ లో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ప్లస్ 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు ప్రజలు చూశారు. అక్కడ చూసినప్పుడు ఏంటి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలకు కంపారిజన్ ఉన్నప్పుడు దే ఆర్ ద డెసిషన్ మేకర్స్, దే కెన్ టేక్ ఎ డెసిషన్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో అట్లా వాళ్ళు చూస్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో ఈ రోజు మొమెంటం అనేది ఎట్లా ఫ్లేర్ అప్ చేసుకుందాం అనుకున్నారు. రియల్ మొబిలైజేషన్స్ ఉంటాయి, ఆల్ మొబిలైజేషన్స్ ఉంటాయి. ఇవాళ పొద్దున్న ఫస్ట్ అవర్స్ లో, ఎందుకంటే ఈ తీవ్రమైన ఎండలకి
ప్రజలు అల్లాడిపోతున్నారు అని చేత 11 గంటల లోపునే మాక్సిమం టర్న్అవుట్ ఉంటుంది. తర్వాత 11 నుంచి చాలా స్లోగా ఉంటుంది కాబట్టి చూడండి. ఇక్కడ గతంలో కంపేర్ చేస్తే ఈ ఎండల కాలంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా ఇలా ఎందుకో ప్రసాద్ గారు క్వశ్చన్, పల్నాడు జిల్లాలో ఎందుకు ఈ రకంగా గొడవలు జరిగి, ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేకింగ్ చూస్తున్నాను. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రంతో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ, కర్రలతో దాడులు, తలలు పగిలే, ఆసుపత్రి తరలింపు. అది చెప్పాను కదా, పినిల్ రామకృష్ణారెడ్డి మీద తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైతే మహమ్మద్ రెడ్డి ఇచ్చారో ఆయన అసలు ఫ్యాక్షన్ వాతావరణంలోనే ఆయన అమ్మగారు ఉన్నప్పుడే అక్కడ ఆల్రెడీ అయ్యింది. ఎవరన్నారు? అది జరిగింది. గతం వెళ్ళి చూడండి, 10 సంవత్సరాలు అతనికి ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గంలో ప్లేసే లేదు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. ఆ ఫ్రిక్షన్స్ గ్యారంటీగా ఉంటాయి అక్కడ. బిన్ యాంటిసిపేటింగ్. నేను ఎందుకంటే మాచర్లో నేను తిరిగాను, తిరిగినప్పుడైతే ఈ ఉద్రిక్తకర వాతావరణం ఉంటుందన్నది వాళ్ళు ఎలక్షన్ డేకి యాంటిసిపేట్ చేసే ఉన్నారు. బట్ దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు యాంటిసిపేట్ చేసి ఉన్నారు కానీ ఎలక్షన్ కమిషన్ యాంటిసిపేట్ చేయలేదా అన్నది నాదైతే ప్రశ్న. అందుకని ఇంకెళ్ళి రైట్. మనం చూస్తున్నాం, కొన్ని బ్రేకింగ్స్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఈవీఎంలు మొరాయించాయి, ఇప్పటి వరకు కాలేదు. ఇక ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లా విషయానికి వస్తే మాత్రము నేను ఇంతకుముందు అన్నట్లు పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అదేవిధంగా ఒక పార్టీకి చెందిన కార్యకర్తకు తలకు గాయాలై ఆసుపత్రికి తరలించారు అనేది కూడా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు ఇంకా అక్కడ కాస్త పోలింగ్ కూడా ఆగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అదే చూస్తున్నాము. అదేవిధంగా ఇటు కర్నూలు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి అదనపు ఏదైతే ఆల్టర్నేట్గా ఈవీఎంలు తీసుకొచ్చారో దాన్ని అవి అమర్చుతున్నారని కూడా తెలుస్తుంది. అక్కడ ఓటర్లు కూడా భారీగా చేరుకున్నారు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఇప్పటికే అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏవైతుందో ఖచ్చితంగా ఇక్కడ ఓట్ల పండుగ కనిపిస్తుంది అనే విధంగా ఆయన చెప్పారు. మరి నిజంగా ఈరోజు ఈసీ ఏదైతే చెబుతూ ఉందో దాదాపు 85% వరకు పెరిగే అవకాశం ఉంది, ఓటు హక్కు వినియోగించుకుంటారు, ఆ స్థాయిలో మేము అవేర్నెస్ తీసుకొచ్చాం ప్రజల్లో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా పెరిగితే ఆ ఓటు పర్సెంటేజ్ పెరిగితే అది ఎవరికి వ్యతిరేకం అవుతుంది? పాపారావు గారు ముఖ్యంగా పాపారావు గారు ఉన్నారా? చెప్పండి. ఎస్, పాపారావు గారు, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సాయంత్రం 4 గంటల వరకే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 4 గంటల వరకే పోలింగ్ అక్కడ పోలింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుందా? ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందా? కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి కదా. ఇప్పటికే నిన్న కూడా ఒక మావోయిస్టు వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేశారు, మీరెవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకూడదు అనే బహిష్కరించండి అనే విధంగా చేశారు. ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా వస్తారంటారా? బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారా? అంటే జనరల్ గా ఒక ఉద్రిక్త వాతావరణం కొంత, అంటే మావోయిస్టుల ప్రజెన్స్ కొంత తగ్గింది, బాగా తగ్గిపోయింది. ఇటు తెలంగాణలో అయితే బాగా కనపడుతుంది స్పష్టంగా, మా ప్రజెన్స్ తగ్గింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పాడేరు ప్రాంతంలో అంటే అక్కడ కొంత చెప్తే నామినల్ గా ఉన్నటువంటి ప్రజెన్స్ మాత్రమే. బట్టి కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఎన్కౌంటర్లు జరిగిన దానిలో మావోయిస్టులు బాగా నష్టపోయారు కాబట్టి వాళ్ళు కొంత అగ్రంగా ఉండే అవకాశం అయితే గట్టిగా ఉంది. కానీ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి అంటే ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ ఎన్కౌంటర్లు చనిపోవటాలని జరిగినాయి అన్న దాని అర్థం ఏంటంటే పోలీసులకి వీళ్ళ మూవ్మెంట్ గురించినటువంటి చాలా క్లియర్ అవగాహన ఈ రోజు ఉండబట్టే ఇన్ని జరిగినాయి అని అనుకోవాలి ఎన్కౌంటర్లు. కాబట్టి ఇది ఎన్నికల్లో కూడా ఉంటది దాని ప్రభావం. ఎందుకంటే మావోయిస్ట్ మూవ్మెంట్ అనేది పోలీసులకి కొంత అవగాహన గట్టిగా ఉన్నప్పుడు దాన్ని బట్టి శాంతి భద్రతల రక్షణకు వాళ్ళు చేసుకునే ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి కొంత అనుకోని ఘటనలు జరిగే అవకాశం తగ్గుతుందనే ఇప్పటికి ఎన్నికల్లో. కాబట్టి ఏంటంటే ఏదో తీవ్రంగా ఇక ఎన్నికల బహిష్కరణే ఆలోచనగా ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే కారణాలతో ఓట్లేని వాళ్ళు తప్పితే ఇప్పుడు ప్రత్యేకంగా ఓటింగ్ శాతం పెరగటం తగ్గటం అంటే ఉండకపోవచ్చు. మామూలుగా ఓటింగ్ జరుగుద్ది. అసలు పూర్తిగా ఏంటంటే ఎన్నికల్ని మావోయిస్టుల పిలిపేవు గారు ఎన్నికల్ని బహిష్కరించారు. చాలా మంది నేను అనుకోవటం మావోయిస్టుల పట్ల సానుభూతి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అక్కడ వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఓట్లు వేస్తారు, అటు ఇటుగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో అంత కమిటెడ్ గా వాళ్ళ క్యాడర్ లాగా ఉండరు అందరూ. కాబట్టి ఏంటంటే ఓటింగ్ మామూలుగానే జరుగుద్ది, ఓటింగ్ లో పెద్ద తేడా రాకపోవచ్చు.
పైగా ఏంటంటే శాంతి భద్రతల ఏర్పాట్లు, మావోయిస్ట్ మూవ్మెంట్ గురించిన అవగాహన ఉండటం వల్ల శాంతి భద్రతల ఏర్పాట్లు పోలీసులు కనుక గట్టిగా చేయగలిగేటట్లయితే అది కూడా కొంత పర్వాలేదనే దాని మీద ఎక్కువ మంది ఓటింగ్ వస్తారనేది. అటు ఇటుగా కాస్త కొద్ది శాతం అటు ఇటుగా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఓటింగ్ పెరుగుతుంది ఈసారి అనేది అనుకోవాలి. అప్పుడు దానిలో భాగంగా ఏమన్నా కొంత జరగచ్చు. కాకపోతే ఏంటంటే మీకు మీరు అన్నట్లు ఒకటి పాపారావు ఒక విషయం, ఇప్పుడు పాపారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది అని మీరు చెప్తున్నారు, పదే అందరూ అదే అంటున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని అనుకుంటారు కదా. సో ఆ పరిస్థితి ఉంటుందా, లేక నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా సరే మనం కూడా మనకు సేవ చేశారు ఈ 5 ఏళ్ళలో, సో మనం కృతజ్ఞత మనం కూడా ఓటేద్దాము వైసీపీ అనే విధంగా ఆలోచిస్తుంటారంటారా? అంటే మీకు రెండు చెబుతున్నారు. మరి కేంద్రంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గితే అది బీజేపీకి వ్యతిరేకంగా అంటున్నారు. ఇక్కడేమో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే పాలక పక్షానికి అది అనుకూలం. అందుకనే ఏంటంటే అది అనుకూలమా అనే ప్రశ్న, లేకపోతే వ్యతిరేకమా. ఓవరాల్ ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ చరిత్రలో చూస్తే, భారతదేశ పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో చూస్తే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు పాలకపక్షం ఓడిపోవడం చాలాసార్లు జరిగింది. 1951, 52 నుంచి ఇప్పుడు దాకా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు అధికార పక్షం ఓడిపోయింది. పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు పెరిగిందంటే మీకు గమనిస్తే 1977లో ఎమర్జెన్సీ తర్వాత పెరిగింది. జనాలు ఇందిరాగాంధీ మీద కోపం కొద్దీ ఒక 6-7% దాకా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జనతా పార్టీ రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అది గవర్నమెంట్ పడిపోయి అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది, జనతా పార్టీ ఓడిపోయింది. అంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం అనేది 2014లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ 66% సుమారుగా 65% పెరిగింది, బాగా పెరిగింది 2009 కంటే. అంటే ఏంటంటే ఎప్పుడైతే జనాలు పాలకపక్షం మీద కోపంగా ఉన్నారో అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అలాగే పోలింగ్ పర్సెంటేజ్ ఒకసారి అధికారంలోకి వచ్చి ఆ పాలకపక్షం విఫలమైన తర్వాత అది పడిపోయే ముందు వాతావరణం ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. 2003-04లో కూడా బీజేపీ ప్రభుత్వం పడిపోయేటప్పుడు కొంత నామినల్ గా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. 2014లో మళ్ళీ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ కొద్దిగా పెంచుకుని అధికారంలోకి వచ్చింది. ఓవరాల్ వాతావరణం ఏంటంటే పాలకపక్షం ఓడిపోతుందంటానికి ఒక్కోసారి పోలింగ్ పర్సెంటేజ్ భారీగా పెరగడం, 5% మించి పెరగడం. కరెక్ట్ చెప్పాలంటే 5% మించి పెరిగిందా పోలింగ్ పర్సెంటేజ్, పాలకపక్షం ఓడిపోతుంది అనేది అనేక సార్లు, అన్నిసార్లు చెప్పలేము, అనేక సార్లు జరిగింది. ఒకసారి అధికారంలోకి వచ్చిన పక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికలకి వెళ్తే అది తగ్గినప్పుడు కూడా అంటే దాని పట్ల ఒక నిర్లిప్తత వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పర్సెంటేజ్ 5% దాటి కనుక పెరిగితే ఆలోచించాల్సిన విషయం. అది కొంచెం చాలా చరిత్ర అంతా అదే చెప్పింది. రైట్, మళ్ళీ వస్తానండి పాపారావు గారు. చూస్తున్నాం కదా, మొత్తానికి కొద్దిసేపటి క్రితమే జూబ్లీస్లో చిరంజీవి కూడా కుటుంబ సభ్యులతో వచ్చేసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేపాటు ఇటు కిషన్ రెడ్డి కూడా, కేంద్ర మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డి దంపతులు కూడా బర్కత్పూర్లో పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు ఇటు కరీంనగర్లో కూడా బండి సంజయ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఇటు సినీ నేతలంతా కూడా, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఉదయం 7 గంటలకే వచ్చేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు వీళ్ళందరూ కూడా వినియోగించుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఈవీఎంలు మొరాయించాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు విషయానికి వస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ మండల కేంద్రంలోనే ఇప్పటివరకు ఈవీఎంలు మొరాయించాయి, ఇప్పటివరకు ప్రారంభం కాలేదు, అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక మనం చూసాం కొన్ని జిల్లాలు, ఏదైతే పల్నాడు జిల్లాలో మనం చూసాం ఇరువురు ఇటు వైసీపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరగడం, కొందరికి తలకు గాయాలు అవ్వడం, వాళ్ళందరినీ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ఓటుకు వినియోగించుకున్నారు. సో మొత్తానికి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొత్తానికి బ్రేక్ ముందు మనం చూస్తున్నాము ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే బారులు తీరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఆ స్థాయిలో పోలింగ్లో పాల్గొనబోతున్నారు ఓటర్స్ అనేది తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దాదాపు 27 లక్షల మంది ఓటర్లు ఏపీకి తరలి వెళ్లారు అని తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది, ఎంత పర్సెంటేజ్ పెరగబోతుంది. ఈసీ చెప్తున్నట్లు మరి నిజంగా 85% పోలింగ్ పర్సెంట్ పెరిగిపోతుందా? మరి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి, దానికి సంబంధించి రిప్లేస్ చేశారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సెన్సిటివ్ ప్రాంతంలో 144 సెక్షన్తో పాటు అదనపు బలగాలను మోహరించారు.
ఇక మనం చూస్తున్నాము కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఘర్షణలు జరిగాయి. అక్కడ కొందరిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది గాయాలైన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మొత్తానికి ఎప్పటికప్పుడు అప్డేట్, పోలింగ్ సంబంధించి అప్డేట్ మీకు అందిస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.